ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో మంత్రుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ పనితీరు చాలా అధ్వాన్నంగా ఉంది, ఇలా అయితే మిమ్మల్ని తీసేయాల్సి ఉంటుంది అని చెప్పి హెచ్చరించారు అని చెప్పి నిన్నటి నుంచి మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. సీన్ కట్ చేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ సొంత పత్రికలు అదే బ్యానర్ హెడింగ్, మీ పనితీరేం బాగోలేదు, మిమ్మల్ని తీసేయాల్సి ఉంటుంది, మంత్రులపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం అని చెప్పి తెలుగుదేశం పార్టీ పత్రికలు బ్యానర్ హెడ్డింగ్ పెట్టాయి. మరికొన్ని తెలుగుదేశం పార్టీ పత్రికలు లోతుల్లోకి వెళ్ళి ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రిని తీసేస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి ఒక మంత్రి మీద ఫస్ట్ నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఆ మంత్రిని వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో మంత్రి అయినటువంటి వ్యక్తి మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి కంప్లైంట్లు ఉన్నాయి. ఆ మంత్రిని తీసేస్తున్నారు. రాయలసీమకు చెందినటువంటి ఒక మంత్రి మీద ఫస్ట్ నుంచే అభియోగాలు అలిగేషన్స్ ఉన్నాయి, తనని తీసేస్తున్నారని చెప్పి కొన్ని రాసుకుంటూ వస్తూ ఉన్నారు. మనం గమనించాల్సింది, తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న ప్రభుత్వంలో మంత్రులు చంద్రబాబు గారు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే వాళ్ళ పత్రికలు పతాక శీర్షికల్లో బ్యానర్ హెడ్డింగ్ పెట్టి రాశారు అంటేనే ఇదేదో ఒక ప్లాన్డ్గా జరుగుతున్న వ్యవహారం లాగానే ఉంది. అందరికీ తెలుసు, చంద్రబాబు గారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళ పత్రికల ద్వారా జనంలోకి పంపిస్తారు, వాళ్ళ క్యాడర్లోకి పంపిస్తారు. ఇప్పుడు జనంలోకి వాళ్ళ క్యాడర్లోకి ఏం పంపిస్తున్నారు? కొందరు మంత్రులు అసలు బాగోలేదు, చంద్రబాబు గారు అసంతృప్తిగా ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు, అసలు వాళ్ళ పనే చేయడం లేదు అని చెప్పి సంకేతాలు బలంగా పంపించడం ద్వారా నెక్స్ట్ వాళ్ళను తీసేసినా కూడా ఫస్ట్ నుంచి చెబుతూ వస్తూ ఉన్నారు, వీళ్ళ పద్ధతి మార్చుకోలేదు అందుకని తీసేశారు అని చెప్పి సొంత క్యాడర్ నుంచి కూడా ఆ తొలగింపబడ్డ మంత్రుల మీద కనీసం సానుభూతి కూడా రాకుండా ఉంటుంది. ఇదంతా ఒక ప్లాన్డ్గానే చేస్తూ ఉన్నారు. అసలు మరి ప్లాన్డ్గా చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న వస్తుంది కదా. అవసరం ఉంది. ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి అనేది ఎప్పుడో సంవత్సరం కిందట జరిగినటువంటి ముచ్చటి ఇది. సో మరి ఈరోజు ఇతర రేపిస్తారు, నెక్స్ట్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకుండా మరి ఇంకేమన్నా వేరే అవకాశం ఉందో తెలియదు కానీ బట్ ఆ చర్చ రావాలి. నాగబాబుకు మంత్రి పదవి వస్తే అంటే మంత్రివర్గాన్ని విస్తరించాలి, లేకుంటే ఆయనకొకరికి ఇచ్చి పరిమితం అవ్వాలి. ఆయనకొకరికి ఇచ్చి పరిమితం అయ్యే పరిస్థితి లేదని బీజేపీ మాకు ఇంకో మంత్రి పదవి అడిషనల్గా కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు అని. ఆ రెండూ జరగాలంటే టీడీపీలోని కొందరి కనీసం ఒకరిద్దరు మంత్రులైనా తొలగించాలి అని. సో ఒకరిద్దరిని తొలగించి ఊరుకుంటే సామాజిక సమీకరణాలు సెట్ అవ్వవు. కనీసం 4 నుంచి 5 మందిని తొలగిస్తేనే కొన్ని సెట్ అవుతాయి సామాజిక సమీకరణాలు కూడా అని చంద్రబాబు గారు ఆలోచిస్తూ ఉన్నారు అని. సో తను మంత్రివర్గాన్ని విస్తరించిన టీడీపీ అటు బీజేపీ జనసేన వాళ్ళ నుంచి వచ్చే వినతలు కానీ పరిగణలోకి తీసుకొని, వాళ్ళ నుంచి వచ్చే ప్రపోజల్ కానీ పరిగణలోకి తీసుకొని మంత్రివర్గాన్ని విస్తరించినా కూడా అది ఒక చెడ్డ పేరు రాకుండా, మంత్రులు తిరగబడేంత ధైర్యం చేయకపోవచ్చు. ఆ మంత్రులకు సంబంధించినటువంటి అభిమానులు అనుచరులు కూడా ఇబ్బంది పడకుండా, అసంతృప్తికి గురి కాకుండా ఒక కన్వీనియంట్గా ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేస్తున్నట్లున్నారు. వీళ్ళు పనికిరానోళ్ళు, వీళ్ళు చేతగానోళ్ళు అని చెప్పి కొందరి మీద ముద్ర వేసేస్తున్నారు. ఇదంతా ప్లాన్డ్గానే జరుగుతుంది, మీకు అనుమానం అక్కర్లేదు. నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఎవరెవరైతే తీసేస్తారో వాళ్ళ పనికిరానోళ్ళు అని అది ఇప్పటికే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెడుతూ ఉన్నారు. వాళ్ళని తీసేసినా ఎవరూ పట్టించుకోకూడదు అని. ఇలా ఉండొచ్చు అనిపిస్తుంది. వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు వాళ్ళ గురించి తెలిసిన ఎవరికైనా ఇది అర్థమవుతుంది. సో మరి ప్లాన్ బి ఈ కోణంలో నుంచి చూస్తే ఇది కూడా నిజమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయబ్బో మరి.